ఇప్పుడు ఒకసారి చూడండమ్మా. ఇప్పటి వరకు కాస్త చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు మేబీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయ్యింది అని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మటుకి ప్రజెంట్ ఉన్న క్లారిటీగానే ఉందండి. రైట్. ఓకే. రైట్. అమ్మా ఈ షేరింగ్ అనేది పెట్టడం వల్ల మేబీ కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుంది. రైట్. ఒకసారి చూద్దాం. ఈ కొరింథీ తిమోతి గారికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన ఒక విషయాన్ని మళ్ళీ మరొకసారి తెలియజేయటానికి ఇష్టపడ్డాడు. దాన్ని ఒకసారి చూసే ప్రయత్నాన్ని చేయాలి. ఏంటి అంటే దేవుని గూర్చిన సందర్భాలలో ఒక చక్కటి మాటను పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ ఏం చెప్తున్నాడు అంటే, తిమోతి నీకు సంగతి చెప్తాను. దేవుడనే ఆయన సమీపింపరాని తేజస్సుతో, ఎవరు సమీపింపరాని తేజస్సుతో? దేవదూతలు గాని, ఆత్మల లోకంలో ఉన్నవారు ఆత్మల లోకంలో ఆత్మలుగా ఉంటారు. వారు సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఎప్పుడును చూడలేదు, చూడనేరడు అని చెప్పేస్తాడు. చూడలేదంటాడు, చూడనేరడు అని చెప్పేస్తాడు. అంటే ఇక్కడ మీరు ఈ సందర్భాలను మనం ఒక్కసారి చూడగలిగితే ప్రియులరా, దేవుడు మాత్రమే ఆయన ఆత్మల లోకంలో ఉన్న వ్యవహారాలను మనం చూడగలిగితే ఇక్కడ మనకి చాలా అంటే చాలా విషయాలు అర్థం అవటానికి అవకాశం ఉన్నట్టుగా ఉంది. అదేంటి అంటే దేవుని లోకాలలో, ఆత్మల లోకాలలో జరుగుతున్నవి మనుషులకు మాటలాడలేనివి, వచ్చింప సఖ్యము కాని మాటలే వచ్చింప సఖ్యము కానివి, వినటానికి అవి చెప్పటానికి కూడా రావన్నప్పుడు ఆ ఆత్మలకున్న పేరు మనం పలానా యెషవా అని, పలానా యెహోవా అని, వీళ్ళు ఏవో పెట్టిన పేర్లు ఎలా మనం నమ్మేయచ్చు, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు? దీన్ని కాస్త ఆలోచన చేసే ప్రయత్నాన్ని చేద్దాం. మొట్టమొదటిగా తండ్రి గూర్చిన ప్రస్తావన ఏంటి అనే దాన్ని కొంచెం ఆలోచన చేద్దాం. ఆ తర్వాత కుమారుడు గూర్చి యెహోవా మెస్సీయా అని ఇలా పేర్లతో మన ముందుకు కొంతమంది వస్తూ ఉంటారు. క్రైస్తవ్యంలోనికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కాస్త ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పటికి మనం ఎలాంటి సిద్ధపాటు, మనం ఎలాంటి అవగాహన బైబిల్ మీద పెంచుకోవాలి అనే విషయాన్ని కాస్త ఆలోచన చేద్దాం. దేవుని పేరు, తండ్రి అయిన దేవుని పేరు, నీ పేరేంటి అని మొట్టమొదటిగా ఒక ఆయన అడిగారు. ఆయనే మోషే. ఆయన పేరే మోషే గారు. అది మన అందరికీ తెలుసు, నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో ఉంటుంది. ఈయన నీ పేరేంటయ్యా అనగానే నా పేరు వెంకట సంథింగ్ శ్రీ అలాంటి చెప్పే ప్రయత్నం చేయలేదు. అక్కడ మనం చూడగలిగితే ప్రియులరా, అక్కడున్న పేరు మీరు పసిగట్టగలిగితే చాలా మంది ఉన్నవాడను అంటాడు. ఉన్నవాడు అంటే అది పేరా? కాదు. అక్కడ స్వభావాన్ని తెలియజేస్తున్నాడు. నా పేరు అడుగుతున్నావు ఏంటి నువ్వు? నేను ఉన్నవాడినయ్యా, నేను ఉన్నవాడిని.
దాని పేరు అనరు. ఆయన ఉనికిని తెలియజేసే ఆయన ఉనికిని తెలియజేయటానికి ఉపయోగపడే సందర్భం. ఇక పాత నిబంధన కాలంలో పితరులకు పరిచయమైన సందర్భాలలో దేవుడు నేనే యెహోవాని, నేనే యెహోవాని అని ఆయన చూపించుకున్న, ఆయన చెప్పుకున్న సందర్భాల అన్నిట్లో చాలా ఒక లిస్ట్ ఔట్ ఉందండి. ఈ లిస్ట్‌కి సంబంధించిన కొన్ని విషయాలు, కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి. వీటిలికి సంబంధించి కొన్ని విషయాలు అన్నీ చూడలేం గనుక, కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకోగలిగితే, ఇక్కడ మోషే దగ్గర మాట్లాడేటప్పుడు నీ పేరేంటి అనగానే అక్కడ పేరు చెప్పలేదు. ఉన్నవాడను అంటాడు. నేను ఉన్నవాడను. ఉన్నవాడు అంటే స్వభావం మాత్రమే అక్కడ మనకి బయటపడుతుంది. ఇంకాస్త అలా ముందుకెళ్ళగలిగి మనం చూడగలిగితే 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇంకేమంటాడంటే, ఇది 3వ అధ్యాయము. ఇక 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన ఒక మాట అంటాడు 2వ వచనంలో. చూడండి, పేరు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ పేరుతోటి యెహోవా అనగానే మీరేమనుకుంటున్నారు? అది పేరు అనుకుంటున్నారా? కాదు. నేను సర్వశక్తిమంతుడను. యెహోవా అనగానే అది పేరు అనుకోకండి. నా ఉనికి ఏంటో తెలుసా? నేను సర్వశక్తిమంతుడను. అది నా పేరు కాదు. సర్వశక్తులు నా చేతుల్లో ఉన్నాయి. ఏమంటే పెద్ద ఆయన అనుగ్రహం కావాలంటే అంటే ఎవరా పెద్ద ఆయన? ఇంటికి ఒకే పెద్ద ఆయన ఉంటాడు. ఆ పెద్ద ఆయనే కావాలి. మన ఇంటికి వచ్చేటప్పటికే తండ్రి గారు ఉన్నారా అని అడుగుతారు, లేదా పెద్ద ఆయన ఉన్నారా అని అడుగుతారు చాలా మంది. కాస్త మీరు ఆ ధోరణిలోకి రాగలిగితే, పేరు పెట్టి పిలవటం అంటే మనకు ఒక కల్చర్ అలవాటు చేశారు. మనకు ఒక ప్రాథమికమైన కొన్ని అంశాలను మనకి తీసుకొచ్చారు. ఒక వ్యక్తిని పేరుతో పిలవగలిగే వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళతో పాటు సమకాలీకులుగా ఉన్న వాళ్ళే పేరుతో పిలవగలుగుతారు. అది మనకున్న మర్యాద, మనకున్న సంస్కృతి, మనకున్న పెద్దతనం, మనకున్న ఔదార్యం. ఇక్కడ నేను ఎవరిని అంటే, దేవుడు పుట్టే టైంకి దేవుడితో పాటు సమకాలీకులుగా ఉన్న వాళ్ళు ఎవరండి? ఎవరు లేదు. చాలా సందర్భాల్లో ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అంటాడు. ఇదేంటి అంటే, ఏ సైన్యాలైనా సరే భూమి మీద మానవ సైన్యాలు చాలా చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నది. అవి పెద్దగా ఏం వర్కౌట్ చేయలేవు. దేవుని సైన్యం అంటే ఈ యావత్ భూమి మీద ఉన్న అనేక కోటాను కోట్ల దేవదూతల సమూహాల శక్తులు, అవి దేవదూతలు. అవి యెహోవా సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి యెహోవా అంటాడు. అంటే అక్కడ కూడా యెహోవా అనగానే మనం ఏదో పేరును చూడకూడదు. పేరును ఒకవేళ చూడగలిగితే ఆ శక్తి లోపిస్తుంది, మీకు ఆ పవర్ లోపిస్తుంది. మనకి శక్తి కావాలా, పేరు కావాలా? పేరు ఎందుకండి? ఇక్కడ పేరు అప్రస్తుతం. ఆయన క్యారెక్టర్ బయటకు రావాలి. ఆయన క్యారెక్టర్ ఏంటో బయటకు వస్తేనే కదా మనకు ఆ విషయం అవగాహన చేసుకోవటానికి ఉపయోగపడేది. చాలా సందర్భాల్లో ఆయన మాట, ఆయన అభయమిస్తున్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో చాలా సందర్భాలు మనం చూడగలుగుతాం. ఒక చక్కటి మాటను చూసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు దేవుడు అనగానే దేవుని గూర్చి, తండ్రి గూర్చి, ఆయనే ఏం చెప్పుకుంటున్నాడు అనే విషయాన్ని ఒకసారి ఒక గ్రంథం, ఇర్మియా గ్రంథం, ఆ గ్రంథంలో ఒక చక్కటి మాటను మనకి ఆయనే తెలియజేస్తున్నాడు. పేరు వెనకాల ఏముందో అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు.
మాట నెరవేర్చు యెహోవా. మాట నెరవేర్చు యెహోవా. యెహోవా అనగానే మనం ఏమనుకుంటున్నాం? ఆయన ఏదైనా మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చేవాడే దేవుడు, యెహోవా. మాట ఇచ్చిన తర్వాత తప్పిపోయేవాడే మనిషి. చూడండి, మనిషికైతే పేర్లు ఉంటాయి, దేవునికి ఉండవండి. దేవుడికి పేరు పెట్టి దేవుడి పేరుతో పిలవగలిగే గొప్పవాడివా నువ్వు? అంత ఔదార్యం, అంత శక్తి నీకుందా? ఎళ్ళి ఒకసారి ఆహ్, పెద్దలుగా ఉన్న వాళ్ళని ఒకసారి పేరు పెట్టి పిలవటానికి ప్రయత్నం చేయండి. అసలు మిమ్మల్ని అసలు కిందున్న వాళ్ళే అసలు పంపించడానికి కూడా ఇష్టపడరు. పంపించరు కూడా. పంపించరు కూడా. ఎందుకు అంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఇంటికెళ్ళి, "ఏయ్ నరేంద్ర మోడీ ఇటు రా" అన్నారనుకోండి, ఇక అయిపోయినట్టే మీ పని. అక్కడికెళ్ళిన తర్వాత మీరు మాట్లాడాల్సింది ఏంటి అంటే, సార్ అన్నారా అంతే. పేరు పెట్టగలరా మీరు? అక్కడికెళ్ళి ఎవరిని అడ్రస్ చేస్తారు? ఒకే ఆయనే ఉంటాడు. ఆయనే ప్రధానమంత్రి. ఇంక ఇద్దరు ప్రధానులు ఉండరు. ముగ్గురు ఉండరు. కనుక అక్కడికెళ్ళిన తర్వాత ఇకేమనగలుగుతామంటే, సార్‌ని కలవటానికి వచ్చారా? ఇప్పుడు కుదరదండి. సరే ఎప్పుడు కుదురుతది? అసలు మీరు ఎందుకొచ్చారో చెప్పండి అంటారు. అంతే. ఇక మన పని అయిపోయినట్టు. కనుక ప్రియులారా, దేవుడు, దేవుడు ఆ దేవుడికి ప్రతినిధిగా వచ్చిన దేవదూతలే వాళ్ళ పేర్లు చెప్పటానికి గాని, వాళ్ళ ఏంటి అని చెప్పటానికి గాని, మనం ఇచ్చినది తీసుకోవటానికి గాని ఆళ్ళకి పర్మిషన్సే లేవు. అలాంటిది వాళ్ళని పంపించిన ఆ దేవుడి గురించి, ఆ దేవుని యొక్క పేర్ల గురించి ఓహ్! నిజంగా ఆలోచన చేయగలిగితే అది చాలా కష్టం. ఇక్కడ తండ్రి పేరు అనగానే పేరు ప్రతి దగ్గర కూడా ఆయన స్వభావాన్ని బయటపెడుతున్నాడు. ఓకే. సరేలెండి. ఆయన పేరు అంటే ఆత్మ గనుక, ఆత్మలో ఉన్న శక్తులు గనుక, ఆత్మ వ్యవహారాలు గనుక, మనం ఆయన పేరుని పెట్టి పిలవటం కూడా సమంజసం కాదు గనుక, యేసుక్రీస్తు గారు మరి శరీరధారిగా వచ్చారు గనుక, ఆయన పేరేంటో కరెక్ట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అని, ఒకవేళ మనం ఏమైనా ప్రయత్నం చెయ్యాలి అనుకుంటే, ప్రియులారా, కాస్త ఆలోచన చేయగలిగితే, ఆయన పేరేంటో అనేది తెలుసుకోవాలని ప్రయత్నం చెయ్యాలి అనుకుంటే, ఒక విచిత్రమైన సందర్భాన్ని చెప్తాను మీకు. ఆయన పుట్టక ముందే ఆయన గూర్చి, యేసుక్రీస్తు గారి గూర్చి ఒక లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ మనకివ్వటం జరిగింది. అవేంటి అంటే, అది యెషయా గ్రంథం అనుకుంటా. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనకు పేర్లు. పేర్లు. ఇప్పుడు మీరు ఆయన్ని ఏమని పిలుస్తారు? యేసుక్రీస్తు గారిని మీరు పిలవాలి. ఏమని పిలుస్తారు? సమాధానకర్త, నిత్యుడగు తండ్రి. ఈ పేర్లు ఇక ఏటి ఆయన పిలవాలి అనుకుంటే ఈ ఒక్క పేర్లే కాదు. ఆయనకి ఇంకా పేర్లున్నాయి. ఆయనకి ఇంకా పేర్లున్నాయి. ప్రకటన గ్రంథం అనుకుంటా 19వ అధ్యాయంలో వాక్యం అనే పేరుంది. ఇంకా ఆయనకి అక్కడే కొన్ని పేర్లను అక్కడే ఇవ్వటం జరిగింది. వాక్యం అనే పేరు, ప్రభువులకు ప్రభు అని, రాజులకు రాజని. ఈ పేర్లన్నీ ఆయనవేనండి. ఇంకొక విషయం ఏంటంటే, లూకా సువార్తల్లోను, మత్తయి సువార్తల్లోను ఆయనకి యేసు అని పేరు పెట్టండి అంటారు. ఇంతకీ యేసు అంటే ఏంటి? యేసు అనగా రక్షకుడు. ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి. ఇమ్మానుయేలు అనగా మనకి దేవుడు మనకు తోడు. ఈ పేర్లండి. ఇప్పుడు మీరు ఏ పేరుతో పిలుస్తారు? ఇక్కడ కూడా మనకొక విషయం అర్థమవుతుంది. పేరు అనగానే స్వభావం బయటకొస్తుంది తప్ప ఆయన పేరు బయటకు రావట్లేదు.
స్వభావమే బయటకొస్తుంది. ఎక్కడ చూసినా పేరుకి అర్థం చెప్తారు. పేరు దాని అర్థం. పేరు దానికి అర్థం. పేరు దానికి అర్థం. యేసు అనగా రక్షకుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఇవి బయటకొస్తున్నాయే తప్ప మరి ఆయన పేరేంటండి? ఆయన స్వభావం చెప్తున్నారు. ఆయన గొప్పతనాన్ని చెప్తున్నారు. సమాధానకర్త అంటున్నారు. ఆలోచనకర్త అంటున్నారు. అద్వితీయుడగు తండ్రి అంటున్నారు. ఇన్ని స్వభావాలు కలిగిన పేర్లు అంటున్నారు. మంచివాడు అంటున్నాడు. సమాధానకర్త అంటున్నారు. ఆమేన్ ఆమేన్ ఆయన అది కూడా ఒక పేరు ఉంది ఆయనకి. ఆమేన్ ఆమేన్ అనే పేరు కూడా ఉంది. మరి ఇంతకీ యేసుక్రీస్తు గారి పేరు ఏంటి? ఇవన్నీ ఆయన స్వభావాలు అనుకుందాం. కాసేపు ఆయన లక్షణాలు, ఆయన స్వభావాలు అనుకుందాం. మరి ఆయన పేరు ఏంటి? పేరు కావాలా? అవునండి. అంత గొప్ప ఆయన పేరేంటో మాకు తెలియాలని ఉందండి. అంటే ఇప్పుడు మీరు చూడాలి. ఇప్పుడు మీరు చూడగలిగితే అసలు విషయం ఆయన పేరేంటో బయటపడుతుంది. ఆ పేరే సామెతల గ్రంథం 30 అధ్యాయంలో ఉంది. చూద్దాం. సామెతల గ్రంథం 30 అధ్యాయం. ఇక్కడ మనం ఆయన పేరేంటో, ఆయన తండ్రి పేరేంటో ఒకవేళ చూసే ప్రయత్నాన్ని మనం చేయాలి అనుకుంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలియనా? నీకు తెలియనా అంటే నీకు తెలియదని. చూలాలి గర్భం ముందు ఎముకలు ఏ రీతిగా ఎరుగునో నీకు తెలియనా అన్నాడు. అంటే నీకు తెలియదు. ఒక చోట తెలీదు అని చెప్పి తర్వాత నా పేరేంటో తెలుసా అని చెప్తాడు. మన అమాయకత్వం అండి. మనకి ఏంటంటే మనుషులుగా మనుషుల రీతిగా పేరండి 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 ఇదేంటి పేరు పేరు అంటున్నాం. సరే, యేసుక్రీస్తు గారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పేరేంటో మనం తెలుసుకున్నాం. ఆయన పేరేంటి అంటే ఆయన పేరు లేదు. వాస్తవానికి ఆయన పేరు లేదు. ఆయన తండ్రి ఎలాంటి వాడు, కుమారుడు కూడా అలాంటి వాడే. ఆయన స్వభావాన్ని, ఆయన గుణాన్ని బయట పెట్టాడు. అందుకనే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత నేను మరి తండ్రి పేరు గురించి బయట పెట్టాలి కదా, తండ్రి పేరేంటో బయట పెట్టాలి కదా అని ఆయన ఏం బయట పెట్టాడు అంటే సింపుల్గా మీరు తండ్రిని పిలవాలి, తండ్రిని మీకు బయలుపరచాలి అనుకుంటున్నాను, నేను బయలుపరుస్తున్నాను. ఎక్కడ చెప్తాడు తండ్రి గూర్చి బయలుపరచబడిన సందర్భాలు ఉన్నాయని సువార్తలలో ఒక చక్కటి మాటను తెలియజేస్తూ ఆయన ఏం చెప్తారు అంటే తండ్రిని గూర్చి నేను బయలుపరచాలి కనుక కొన్ని విషయాలు మీకు బయలుపరుస్తున్నాను అని యోహాను సువార్తలో చెప్పబడిన సందర్భం. ఏమని బయలుపరిచాడు అంటే పరలోకంలో మనకి తండ్రి ఉన్నాడు, ఆయనని మీరు తండ్రి అనే పిలవండి. మీరు పేరు పెట్టి పిలవగలుగుతారు. అసలు ఇక ఇవన్నీ చెప్పలేదండి. ఆత్మ గనుక పేరు పెట్టకూడదు, మీరు పలకూడదు, ఇవన్నీ రాబోయే రోజుల్లో మీరు వింటారు. ఎందుకంటే చెప్పాల్సిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పాడు కదా, మీరు ఇప్పుడు వినటం గ్రహించలేరు అన్నాడు కదా. అందుకని కొంచెం కొంచెం ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి. ఏంటవి బయటకు వచ్చాయంటే ఒక మాటను మనం చదువుకొని ఖచ్చితంగా ఈ సందర్భంలో ఈ మాట మనం చదువుకోవలసిన వారమే ఉన్నాం. అదేంటి అంటే ఒకసారి చూద్దాం ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైన చక్కటి మాట ఏంటి అంటే ఆయన నేత్రములు వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. అది తెలియదు. ఇప్పుడు ఆయన పేరేంటి? ఎవరికి తెలియదు. బైబిల్ చెప్తుందండి. బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి మీరు అక్కడ, ఇది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం.
ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం ఏమనుంది ఇక్కడ? ఏమనుంది అంటే, అనేక కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఒక పేరుందట ఆయనకి, అది ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికి. నాకు తెలుసు అన్నావంటే బైబిల్ తప్పు. నీకు తెలుసు అన్నది మేము నమ్మాలా, బైబిల్ నమ్మాలా? ఆలోచించండి. ఎవరైనా ఏమండి మాకు యేసుక్రీస్తు గారి పేరేంటో మాకు తెలుసు, తండ్రి అయిన దేవుని పేరేంటో మాకు తెలుసు అన్నారనుకోండి, అసలు కుమారుని పేరే ఎవరికి తెలియదు అంటే, అసలు తండ్రి అమరత్వం గలవాడై ఎవరును సమీపింపరాని తేజస్సుతో ఉన్నాడు. ఎవరును సమీపింపరాని తేజస్సు. అలాంటి ఆయన పేరు నువ్వు తెలుసుకోవటం చాలా కష్టం. మనుషులకు కొన్ని అగోచరాలు. మనిషి కొండ మీద కోతన ఏయో మాట్లాడుతూ ఉంటాడు, చేతకాని మాటలన్నీ చాలా చెప్తూ ఉంటాడు. ఇవి కదండి మనం నేర్చుకోవాల్సినవి. మనం నేర్చుకోవాల్సినవి అంటూ ఉన్నాయంటే ఆయన గుణగణాలు. ఒక్క భాషగా ఉన్నప్పుడు దేవుడు ఆయనే రకరకాల భాషలుగా మార్చేశాడు. ఒక్క భాషగా ఉన్నప్పుడు రకరకాల భాషలుగా మార్చేశాడు. భాషే లేని జంతువులు గాని, పక్షులు గాని, ఆకాశ వస్తువులు గాని ఆయనకు స్తోత్రం చేయుచున్నవి. నువ్వు నీ నోట మాట రాక మునిపే నీ అంతరంగంలో ఏ భాష ఉంది? నువ్వు ఆలోచించేదానికి ఏ భాష పెడతావు చెప్పు. అంటే దేవునికి ఏం తెలుసా? నీ అంతరంగం ఏంటో తెలుసు, నీ మనసు ఏంటో తెలుసు, నువ్వేం చేస్తావో తెలుసు. అది భాషతో సంబంధం లేదు. అంటే దేవునికి ఆయన చూసేది నీ నోరారా నువ్వేదో భాషలో పలికితే భాషను బట్టి ఆయన తర్జుమా చేసుకుంటాడు అనుకుంటున్నావే, అది రాంగ్. దేవదూతలు ఇక్కడున్న ప్రకృతి ఏ భాషతో వాటికి దేవునికి మొరపెడుతున్నా, ఏ భాషతో ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నా, దాని భాష ఏంటి? దేవుడు దానికన్నా అతీతుడు. భాషలతో మాట్లాడటం కాదు, నీ భావం ఏంటో, నీ ఉద్దేశాలు ఏంటో కూడా ఆయన తెలుసుకోగలిగిన గొప్పవాడు. కనుక నువ్వు ఈ పేరుతోటే చెప్తేనే ఆయన వింటాడు, ఇంకో పేరు చెబితే వినడు అనుకునే అంత అమాయకుడు కాదు, మనలాంటోడు కాదు. నీకు నాకు భాష అర్థం అవ్వకపోవచ్చు, భావాన్ని అర్థం చేసుకోగలిగిన వాడు, అంతరంగంలో ఏముందో తెలుసుకోగలిగేవాడే దేవుడు. అలాంటి దేవుడు నువ్వేదో తప్పుడు పేరుతో, నువ్వేదో తెలిసి తెలియని పేరుతో మాట్లాడేస్తే అది తప్పని, నో, అది చాలా మనల్ని మభ్య పెట్టారు. అలా అసలు విషయం అర్థం కాక ఇక్కడ ఇన్ని వచనాలు ఉన్నాయి, ఇన్ని సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా నా పేరు ఇది అని కన్ఫర్మ్ చేశాడా? అసలు చేయడానికి మనం పలకలేనిదండి అవి మనం పలకలేనివి. కుమారుడు అంటే ఒక్కడే కుమారుడు, ఒక్కడే మన కోసం ప్రాణం పెట్టిన కుమారుడు ఒక్కడే, మనతో పాటు ఉంటున్న కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు. మనకి తండ్రి ఒక్కడే. వదిలేసి ఆయన పేరేంటో, ఆయన వ్యవహారం ఏంటో తెలిసి తెలియని వ్యవహారంలో ఉన్న కొంతమందిని మోసం చేసి, మాయ చేసి పొట్టలో వేసుకోవాలనే ప్రయత్నంలో సాతాను వేసిన ఒక ఎత్తుగడ.
ఈ ఎత్తుగడని ప్రియులైన వారందరూ కూడా గ్రహిస్తారు అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థనతో ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, ఈ ఉదయకాలపు వేళల్లో మమ్మల్ని అందరినీ వాక్యంతో నింపి, అలాగే సాయంకాలానికి మీ మాటల చెంతకు చేరుకునే అవకాశాన్ని కూడా మాకు ఇచ్చారు. ఉదయ సాయంకాల వేళల్లో మీ మాటలతో మమ్మల్ని తృప్తిపరుచుతున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవిత కాలంలో మేము ఎల్లవేళలా మీకు నమ్మకస్తులుగా, మీ నామం వెనకాల ఉన్న భావాన్ని, గుణాన్ని అర్థం చేసుకునే వారిగా మమ్మల్ని ఉంచండి. మీ పేరు చెప్పగలిగే అంత శక్తి సామర్థ్యాలు మాకు లేవనే వాస్తవాన్ని మాకు మేముగా గ్రహించాలి అని, గ్రహించగలిగే వాళ్ళుగా ఉంటాము అని మేము నేర్చుకున్న పాఠాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించేస్తున్నాం తండ్రి. తండ్రి అనే ఒక చక్కటి బంధాన్ని మాకు ఏర్పాటు చేశారు. మమ్మలను కుమారులుగా స్వీకరిస్తున్నారు. ఈ బంధం ఒక్కటి చాలు తండ్రి. మీకు మాకు మధ్యనున్న రిలేషన్షిప్ని మాకు అర్థం చేయటానికి, ఇట్టి సంబంధంతో ముందుకు సాగిపోగలిగిన శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించండి. మా ప్రియులకు కూడా అట్టి విధమైన ఆ చక్కటి అవగాహనతో ముందుకు సాగిపోగలిగిన శక్తిని వారికి అనుగ్రహించమని, మీ కృపాక్షేమాలు మాపై ఉంచమని, మీరే మాతో ఉండమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. రేపటి రోజున అయినాపూర్ గ్రామంలో అది చక్కటి సభ ఉన్నది కనుక వన్ డే సెమినార్, ప్రియులందరూ రాగలిగిన వారందరూ కూడా సకాలానికి రావాలి అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ వందనాలతో సెలవు తీసుకుంటాం.